ఎందుకు ఎప్పుడు నువ్వు పడిపోతావు? ఎప్పుడు నీ జీవితం ఎందుకు పడిపోతుంది? ఎందుకు నువ్వు మరి ఇతరులపైన ఆధారపడుతున్నావు కదా? ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడాలి, ఎప్పుడు. లేకపోతే నీకు బ్రతుకు లేదు. ఒక కంపెనీ పైన ఆధారపడాలా, ఒక వ్యాపారం పైన ఆధారపడాలా, వర్షాలపైన ఆధారపడాలా. నీవు ప్రతి విషయానికి ఏదో ఒక దానిపైన ఆధారపడాలా. కానీ దేవుని పైన ఆధారపడిన వారు దేనిపైన ఆధారపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఈ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే దేవుని నువ్వు స్తుతిస్తావు. హల్లెలూయా. దేవుని ఘనపరుస్తావు, దేవుని ఆరాధిస్తావు. దేవుడు ఆ జ్ఞానం నీకు ఇస్తాడు, ఆ జ్ఞానం నీకు ఇస్తాడు. పాటలు రాసే జ్ఞానం ఇస్తాడు, పాటలు పాడే జ్ఞానం ఇస్తాడు, మ్యూజిక్ జ్ఞానం ఇస్తాడు దేవుడు, పరిచర్య చేసే జ్ఞానం ఇస్తాడు దేవుడు, బోధించే జ్ఞానం ఇస్తాడు దేవుడు, ధైర్యాన్ని ఇస్తాడు దేవుడు, అభిషేకముని ఇస్తాడు దేవుడు, విడుదలని ఇస్తాడు దేవుడు కదా. నీకు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి, ప్రతిదీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. కానీ ఈరోజు మనము వాటన్నిటికీ మనం అర్హులమా కాదా? అర్హులమా? ఎంత మాత్రము కాదండి. ఎందుకో చెప్పనా? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అప్పుడు నీ జేబులో నుంచి కానుక బయటకు వస్తుంది. దేవుడు నిన్ను దీవిస్తే నీ చేతులు పాకెట్లకు పోతాయి. దేవుడు నిన్ను గణపరిస్తే, దేవుడు నీకు ఐశ్వర్యమని ఇస్తే, దేవుడు నీ పరిస్థితిని మారిస్తే అప్పుడు నువ్వు కదా నీ అల్లమార తీసి నువ్వు దాచుకున్న దాంట్లో నుంచి కొంత తీసి దేవునికి ఇవ్వడానికి అప్పుడు నీవు విశ్వాసం చూపిస్తావు. కానీ ఏమి ఆశించకుండానే దేవుణ్ణి నేను మహిమపరచాలి, దేవుణ్ణి నేను ఘనపరచాలి, దేవునికి విలువైనది ఇవ్వాలి, దేవునికి శ్రేష్టమైనది నేను చెయ్యాలి అని ఎవరైనా ఏ బిజినెస్ డీల్ లేకుండా దేవుణ్ణి స్తుతించారా? స్తుతి అర్పణలు అర్పించారా? డబ్బు ఒకటే కాదండి, నేను మాట్లాడే డబ్బు గురించి కాదు, అపార్థం చేసుకోకండి. ఈ అపార్థాలు చేసుకొనే నీ ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకున్నావు కదా. నిజమా కదా? పక్కన వాళ్ళని అడగండి. అపార్థాలు చేసుకొనే నీ ఆశీర్వాదమును నువ్వు కోల్పోయినావు, అవునా కదా? ఎస్, 100%. నువ్వు చెప్పకపోయినా అదే వాస్తవం. ఎందుకంటే మన జ్ఞానం ఎట్లాంటి జ్ఞానం అంటే, బిజినెస్ దేవునితోటి, బిజినెస్ చేయొద్దు దేవునితోటి. ఆయన నరుడు కాదు నువ్వు ఆయనతో వ్యాపారం చేయడానికి. నిన్ను సృష్టించిన వాడు, నిన్ను ఈ లోకానికి తీసుకొచ్చిన వాడు, నీ తండ్రి నీ తల్లిని నువ్వు కేర్ చేయకపోవచ్చు, నీ గురువును కేర్ చేయకపోవచ్చు, బట్ గాడ్, ఈయన సృష్టికర్త. ఈయన దైవజనుడు కాదు కదా. ఒక సౌండ్, ఒక వైబ్రేషన్, ఆయనకు ఆకారం లేదు కదా. నువ్వు ఒక చూడండి, చెట్లను పుట్లను దేన్ని కూడా నువ్వు ఆరాధించడానికి లేదన్నాడు ఆయన. ఎందుకన్నాడు? నేను అక్కడ లేను, ఇందులో లేను, బంగారంలో లేను, వెండిలో లేను, రాయిలో లేను, ఎక్కడ లేను, నువ్వు ఆరాధిస్తున్నావు. ఈ పెన్ను వల్ల నేను ఎగ్జామ్ పాస్ అయినా, సో లక్కీ ఈ పెన్. ఈ షర్ట్ వేసుకోవడం వల్ల నాకు కలిసి వచ్చింది. ఉతకుండా పెడతావా? మా భార్యను పెళ్లి చేసుకోవడం నాకు అంత కలిసి వచ్చింది. అబ్బా, నా కూతురు పుట్టంగానే అంత కలిసి వచ్చింది నాకు కదా. నా కొడుకు పుట్టంగానే అంత కలిసి వచ్చింది. మరి మిగతాలో ఏం చేస్తావు? కొడుకు కలిసి వచ్చిండు, మరి బిడ్డ ఏం చేసింది? నీకు నష్టం తెచ్చిందా? బిడ్డ కలిసి వచ్చింది, కొడుకు నష్టం తీసుకొచ్చిందా? అంటే మన మనుషులం ఆలోచించే విధానం ఇవన్నీ కాదమ్మా. దేవుడు కనికరిస్తే నువ్వు ఆశీర్వదించబడ్డావు. దేవుడు నీ జీవితంలో ఒక పాజిటివ్, ఒక బలమైన
ఒక దీవెనకరమైన మహిమకరమైనటువంటి ఆలోచన దేవునికి నీ పట్ల ఉంది. అది ఎప్పుడు కలుగుతుంది? నువ్వు దేవుని స్తుతించినప్పుడు. కయ్యూను ఏబుల్ గురించి చాలాసార్లు విని 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 ఉన్నాం. ఒకరిది యాక్సెప్ట్ చేశాడు, ఇంకొకటి చేయలేదు. ఎందుకు? స్తుతి, ఘనత, మహిమ నువ్వు ఇవ్వాలా. ఎవరు ఇస్తారండి? ఎవరు వస్తారండి సమయానికి వచ్చి దేవుని ఆరాధించేవారున్నారా సంఘానికి? భయం ఉండదు. పనికైతే, డ్యూటీకి అయితే ఎన్ని గంటలకమ్మా ఫస్ట్ షిఫ్ట్? తర్వాత ఎంతమంది డ్యూటీ చేస్తున్నారు ఇక్కడ చెప్పండి? జాబ్కి వెళ్తున్నారు, చేతులు ఎత్తండి. జాబ్కి వెళ్ళే వాళ్ళు మీ టైమింగ్స్ ఏంటి? ఒక్కొక్కరు చెప్పండి విందాం. 9, 10, 8 మార్నింగ్ 7 కదా. ఎన్ని గంటలకు వెళ్తారు మీరు అమ్మా? షార్ప్. కొంతమంది అంటే అక్కడ అండర్స్టాండింగ్స్ ఉంటాయి కాబట్టి కొంచెం లేట్ అయినా వాళ్ళు ఏం చేయరు, ఓకే వెరీ గుడ్ అంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు తెలివిగా ఫింగర్ ప్రింట్ పెట్టేస్తారు అక్కడ కదా, బయోమెట్రిక్ ఏదో అంటారు దాన్ని. అది పెట్టేసరికి టైమింగ్ వచ్చేస్తుంది. నువ్వు ఎన్ని గంటలకు వచ్చి ఎన్ని గంటలకు పోయినావు, మధ్యలో ఎవరి ప్రమేయం ఉండదు. చూసుకో, వేసేసే మాస్టర్ అంటే వేసేస్తుండే ముందు. అన్న జర చూసుకో అన్న, కొంచెం లేట్ అవుతుంది నాకు, నా భార్యను హాస్పిటల్ తీసుకుపోవాలి, మా బాబుని హాస్పిటల్ తీసుకోవాలి. చూసుకో, నువ్వు మెల్లగా రా, సాయంత్రం రా, నేను వేసేస్తాను మాస్టర్ మీద. అయిపోయి. ఇప్పుడు అట్లా లేదు. కరెక్ట్గా 9 గంటల కంటే మీరు 9 గంటల కంటే ముందే వెళ్ళిపోవాలి. ఇక ఒక 5 నిమిషాలు ముందు, లేదు ఒక 10 నిమిషాలు, ఒక అరగంట, గంట లేట్ అయిందంటే నీ శాలరీ కూడా అంతే ఇస్తారు కదా. 8 గంటలు పని చేయాలి, 7 గంటలు పని చేసినావు, 7 గంటలకు కట్టేస్తావు. 5 గంటలు చేసినావు, 5 గంటలు కట్టేస్తావు. కానీ మన బైబిల్లో ఒక ఉపమానం ఉంటుంది. పని లేక ఆ ఊరు చివరు అంటే ఈ అడ్డలు అంటారు కదా, అక్కడ పనులు నిల్చున్నారంట. ద్రాక్ష తోటలో పని ఉంది. ఒక వ్యక్తి వెళ్ళాడు, చూశాడు. ఉదయాన్నే వెళ్ళి కొంతమంది తెచ్చుకున్నాడు పనికి, పని చేస్తూ ఉన్నారు. తర్వాత మధ్యాహ్నం వెళ్ళినప్పుడు ఇంకా కొంతమంది కనబడ్డారు, వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. ఇంకా సాయంత్రం కొంతమంది వాళ్ళని కూడా తీసుకు, వీళ్ళందరూ పని చేస్తారు. అందరికీ సమానంగా జీతం ఇచ్చాడు. మధ్యాహ్నం వచ్చిన వానికి 100 రూపాయలు అనుకుందాం. సాయంత్రం ఒక 2 గంటలు 3 గంటల ముందు వచ్చిన వానికి కూడా 100 రూపాయలు ఇచ్చాడు. ఉదయం 8 గంటలకు వచ్చిన వాళ్ళకు కూడా 100 రూపాయలు ఇచ్చాడు. ఈ ఉదయాన్నే వచ్చిన కోపం వచ్చింది. ఏమయ్యా, మధ్యాహ్నం వచ్చిన వాడికి, సాయంత్రం వచ్చిన వాడికి, అంటే 2 గంటలు చేసిన వాడు, 5 గంటలు చేసిన వాడికి కూడా నువ్వు నాకు ఇచ్చినంతనే ఇచ్చినావు, నేను ఎక్కువ చేసినా నాకు ఎక్కువ రావాలంటాడు. నేను ఎంత మాట్లాడుకున్నా నీతోటి 100 రూపాయలు ఇచ్చినా నీకు ముట్టింది, ముట్టింది. వాళ్ళతో నీకెందుకు? వాళ్ళకి ఎంత ఇవ్వాలో నాకు తెలుసు, నేను ఇచ్చుకుంటా కదా. ఉదయము నుండి మధ్యాహ్నం వరకు ఉద్యోగం కోసం ఎండలో నిలబడి వెతుకుతాను, ఎవరైనా వచ్చే ఉద్యోగం ఇస్తారేమో అని, పని ఇస్తారేమో అని. అది చూస్తాను నేను, ఆ కష్టం నాకు తెలుసు. దేవుడు అలాంటి వాడు. హల్లెలూయ. నీ కష్టం తెలుసు, నీ బాధ తెలుసు, నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నావు దేవునికి తెలుసు. హల్లెలూయ. నువ్వు ఎన్నేళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నావో దేవునికి తెలుసు కదా. నువ్వు గంట ప్రార్థన చేసినా, నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసినా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. హల్లెలూయ. కానీ దేవునికి ఇచ్చే విలువ నువ్వు ఇవ్వాలి. హల్లెలూయ.